సంక్రాంతి పండుగకి నేను మా తెలంగాణ స్పెషల్ బిల్లప్పాలు చేసిన చాలా మంది దీన్ని గారెలు అని కూడా అంటారు. దీని రెసిపీ ఏంటో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే కొన్ని పల్లీలు ఇంకా శనగపప్పు తీసుకొని మంచి కడుక్కొని నీళ్లు పోసుకొని ఒక 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి బియ్యపిండి తీసుకొని ముందు నానబెట్టుకున్న శనగపప్పుని ఇంకా పల్లీల్ని వేసుకోండి. అందులోనే ఆ పిండికి సరిపడా కారం, ఆ తర్వాత ఉప్పు, ఒక 2 పిరికిళ్ళ కొత్తిమీర అండ్ నెక్స్ట్ ఒక పిరికిడంత నువ్వులు వేసుకొని కొన్ని ఎల్లిపాయలు, ఒక స్పూన్ ధనియాలు వేసుకొని కచ్చపచ్చగా దంచుకొని ఆ పిండిలో వేసుకోండి. తర్వాత ఆ డ్రై పిండిని ఉప్పు కారం అన్ని కలిసేలాగా మంచి కలుపుకొని కొన్నిగా వాటర్ పోసుకొని మంచిగా ఒక పిండి ముద్దలాగా చేసుకోండి. పిండి ముద్దని సాఫ్ట్ గా చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. అంత లోపల డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ వేడయ్యే లోపల అప్పాలు వేసుకోవడానికి ఒక కవర్ కట్ చేసి కింద వేసుకోండి. అండ్ ఆ తర్వాత కొద్దిగా పిండి తీసుకొని చిన్న ఉల్లలుగా చేసుకోండి. నెక్స్ట్ ఒక పూరీల ప్రెస్ తీసుకొని ఒక కవర్ వేసుకొని అటు ఇటు ఆయిల్ రాసి ఫస్ట్ చేసుకున్న చిన్న పిండి ముద్దల్ని పెట్టి అప్పాల్లాగా మంచిగా పల్చగా ప్రెస్ చేసుకోండి. మిషన్ లేకపోతే చేత్తో అయినా చేసుకోవచ్చు ఈ అప్పాలు. వన్స్ నూనె వేడైనాక చేసుకున్న అప్పాలని మీడియం టు హై ఫ్లేమ్ లో మంచిగా క్రిస్పీ అయ్యేదాకా గోలించుకోండి. అంతే, తెలంగాణ స్పెషల్ క్రిస్పీ అండ్ స్పైసీ అప్పాలు రెడీ. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్.